అస్సలం వాలేకుమ్. ఇంకా నేను 2 డేస్లో అయితే ఇండియాకి అయితే రాబోతున్నాను. సో ఇక్కడ మనము కోవిడ్కి వచ్చి ఎన్నో బాధలు అనుభవించి, ఎన్నో కష్టాలు అనుభవించి, ఆ డ్యూటీలు చేయకుండా ఎన్నో రాత్రులు మేల్కొని చేసిన రోజులు అయితే చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే కనుక ఒక లైన్ కూడా సరిపోదు, అలా ఉంటుంది. సో నేను అయితే చాలా హ్యాపీగా ఉంది. 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇండియాకి అయితే వెళ్తున్నాను. ఇంకా 2 రోజులు ఉంది. ఆ 2 రోజులు ఎప్పుడు గడుస్తుంది నేను వెయిట్ చేస్తున్నాను. ఈ 2 రోజులు 2 సంవత్సరాలు గడిచినట్టుంది, అట్లా ఉండాలి 2 రోజుల కోసము. సో ఇప్పుడైతే నేను లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. వేరే విషయం చెప్పాలంటే ఈ లగేజ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది. ఎందుకు మెయిన్ థింగ్ ఏంటంటే కార్టూన్ అయితే చేసుకోవాల్సింది, కానీ కార్టూన్ నేను పెట్టుకోలేదు. అందుకోసం నాకు లగేజ్ అయితే చాలా అయితే అయిపోయింది. నాకు లగేజ్ ఎందుకు ఎంత ఎక్కువ అయిపోయిందంటే నేనైతే ఏం లేదు అనుకొని, కానీ అది కొన్ని ఇది కొన్ని తీసుకోవడానికి చాలా బరువు అయిపోయింది. ఇక ఈ బ్యాగ్ చూస్తున్నారు కదా, ఈ బ్యాగ్ ఎంత ఉందంటే, నాకైతే నా ఫ్లైట్ వచ్చి కోవిడ్ ఎయిర్వేస్, దాంట్లో వచ్చి 23 లగేజ్ అయితే ఇస్తాడు. దాంట్లో మినిమం అయితే 46 kgs. ఇంకా ఒక కేజీ ఇటు ఉన్నా కూడా తీసుకుంటాడు. ఇంకా ఎక్కువ ఉంటే కనుక రిస్క్ అవుతుంది. ఇంకా హ్యాండ్ లగేజ్ అయితే మామూలుగా అయితే 7 kg అయితే ఇస్తారు. ఏ దేనికైనా కూడా, ఏ ఫ్లైట్కైనా కూడా. అది కోవిడ్ ఎయిర్వేస్ కాబట్టి నేనైతే తీసుకున్నాను. ఇంకా ఈ లగేజ్ చూస్తే ఇది వచ్చి 23 దాకా అయితే ఉండాలి. అది ఇంకోటి వచ్చి 24 అయితే ఉండాలి. ఆ హ్యాండ్ లగేజ్ విషయానికి వస్తే కనుక హ్యాండ్ లగేజ్ కూడా మనకేం తక్కువ ఏం లేదు, తోలు తిరిగిపోతుంది. సో ఈ అన్ని విషయాలు పక్కన పెడితే కనుక నాకు ఇండియాకి వచ్చే విషయము వేరే లెవెల్గా ఉంది. ఎందుకంటే నేను ఇండియాకి అయితే 2 సంవత్సరాల తర్వాత అమ్మ వాళ్ళని చూడబోతున్నాను కాబట్టి చాలా ఎగ్జైట్గా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. సో ఆ థ్రిల్ కొంచెం కూడా మర్చిపోలేము. అంత తీపి జ్ఞాపకాలు ఉంటాయి. ఎన్నో రాత్రులు గడిపే రోజులు ఉన్నాయి. ఎందుకంటే కష్టపడి చెమటలు ఓడ్చి కష్టపడి ఇండియాకి అయితే ఒక 2 నెలలు 3 నెలల కోసం అయితే ఇండియాకి వెళ్తే అక్కడ టైం చూస్తేనేమో చాలా భిన్న అయితే గడిచిపోతుంది. మళ్ళీ ఇక్కడ 2 ఇయర్స్ రావాలా, మళ్ళీ ఇక్కడ 2 ఇయర్స్ చేయాలా, ఇలానే సాగిపోతూ ఉంటుంది. కోవిడ్ అంటే వేరే విషయం అయితే కాదు. ఇక్కడ ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, అనుభవించుకుంటూ పోవాలి అంతే. ఇది మా ఇల్లు కాదు, ఇది మన సొత్తు కాదు. ఎప్పటికైనా మా ఇల్లు, మా ఇండియా నుంచి 9 పైన అయితే ఉన్నది. సో అదన్నమాట. ఇంకా నాకు ఎయిర్పోర్ట్లో ఇది వచ్చి మనకు ఇది ఏంటంటే, ఇది మనకు జంజం నీళ్ళు, అదే జంజం నీళ్ళు. నేనైతే మొన్నసారి మక్కాకి అయితే వెళ్ళాను కదా సౌదీకి, అక్కడి నుంచి తెచ్చుకున్నాను. సో వాటర్ అయితే ఇంకా మిగిలింది, ఇంకా ఇంటికి అయితే తీసుకెళ్దామని అనుకుంటున్నాను. బట్ అక్కడ ఎయిర్పోర్ట్లో అలో చేస్తాడో చేయడో నాకైతే తెలియదు. మేబీ తీసుకెళ్తాను, అక్కడ అలో చేస్తే కనుక ఇండియాకి అయితే తీసుకెళ్తాను. కానీ అలో చేయకపోతే అక్కడ బెంగాల్లో అయితే ఉంటారు, వాళ్ళకైతే ఇచ్చేస్తాను. పోనీ వాళ్ళైనా తాగుతారు, వాళ్ళైనా నా కోసం దువాని చేస్తారు తెచ్చిచ్చారని. సో అదన్నమాట. నేను ఎట్టే తీసుకెళ్తాను హ్యాండ్ లగేజ్ బట్టి. వాడు అలో చేస్తే నా అదృష్టం, అలో చేయకపోతే నా అదృష్టం లేదు అని అనుకుంటాను. బట్ అదే నేను చెప్పబోయేది. ఇంకా అంతే, ఇది తీసుకెళ్తాను. ఏదైనా కానీ, ఏ విషయమైనా కానీ అలో చేస్తే నా అదృష్టం, అలో చేయకపోతే ఏం లేదు, చూస్తాను. సో అదే ఈ జంజం నీళ్ళు అది తీసుకెళ్తున్నాను కోవిడ్ నుంచి ఇండియాకి. సో నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ నా ఫ్లైట్ టికెట్స్ కానీ, దాని తర్వాత వచ్చి లగేజ్ వెయిట్, అక్కడ వెయిట్కి ఇక్కడ వెయిట్కి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ వెయిట్ అయితే వేసుకుందాము, మీకు కూడా ఒకసారి అయితే నేను చూపిస్తాను వెయిట్ ఎంత ఉండాలి ఏంటన్నది. సో ఇదైతే మాల్యాలు అయితే కొనుక్కున్నాను. ఇలాంటిది ఒకటి కొనుక్కుంటే, ఎందుకంటే మీకు తెలుస్తుంది, మీకు ఇంట్లో కాటా అయితే ఉండదు కాబట్టి, లగేజ్ తూకం వేసుకోవడానికి ఉండదు కాబట్టి ఇట్లాంటివి ఒకటి తీసుకోండి. ఇది వచ్చి నేను మాల్యాలు అయితే దినానోస్కి అయితే తీసుకున్నాను. ఇంకా వెయిట్ ఆన్ చేసుకున్నాను. ఇంకా వెయిట్ అయితే చూసుకుందాము ఎంత ఉందో. సో ఇక్కడైతే నాకు కనిపించడం లేదు, 23 దాకా అయితే ఉండాలి, 23 సంథింగ్ అయితే ఉండాలి. సో మళ్ళీ ఒకవేళ ఏమైనా తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా నాకు తెలియదు, అక్కడ ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తే తెలుస్తుంది. సో అదన్నమాట. అక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకొని లగేజ్ అయితే నా హ్యాపీగా వెళ్ళిపోతే నేను ఇండియాకి అయితే హ్యాపీగా వచ్చేస్తాను. ఇంకా తర్వాత విషయం ఇండియాలో అయితే మాట్లాడుకుందాం.
గాయ్స్ లగేజ్ చూడండి, ఇంకా తక్కువ లేదు అనుకుని నేను మా మేడం వాళ్ళు గిరిగాన్ చేశారు. ఇక్కడ రంజాన్లో గిరిగాన్ చేస్తారు కాబట్టి మా మేడం చాక్లెట్లు అయితే ఇచ్చింది. ఇంకా ఆ చాక్లెట్లు ఈ చాక్లెట్ అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత ఈ చాక్లెట్ కొనుక్కున్నాను, ఈ పర్ఫ్యూమ్స్. ఇంకా దాని తర్వాత నా దగ్గర కెమెరా తీసుకోవాలని ఎక్విప్మెంట్స్ అది తీసుకొని ఉన్నాను. ఇంకా అది నేను వాడలేదు, ఏం లేదు. గోప్రో తీసుకోవాలి. నా అదృష్టం ఎప్పుడు కలుస్తుందో, నాకు ఎప్పుడు సబ్స్క్రైబర్స్ పెరుగుతారో అప్పుడు తీసుకుంటాను. ఇంకా అప్పుడు దాకా నేనైతే ఏం తీసుకోను. సో ఇదంతా తీసుకున్నాను. ఇంకా బూట్లు అవి తీసుకున్నాను. ఇంకా రెండు జతలు బూట్లు ఇంకా ఇవి ఉన్నాయి. సంథింగ్ ఇదైతే ఫుల్ అయితే అయిపోయింది. సో ఇంకా ఆ బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్లో ఎంత ఉందంటే ఇంకా అది కూడా చెక్ చేయాలి. సో ఇదన్నమాట. ఇది కూడా నేను తీసుకున్నాను చూడండి. ఇంకా చాక్లెట్లు ఇదైతే మొత్తం చాక్లెట్లే, దీంట్లో ఏం లేదు. ఆ చాక్లెట్లే ఫుల్ అయిపోయినాయి. దాని తర్వాత ఈ పక్కన వచ్చి జాలిమాసు నమాజ్ చదువుకోవడానికి. ఇంకా దాంట్లో లోపల కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి ఇంకా చాక్లెట్ లోపల. సో అదన్నమాట. ఇంకా దాంట్లో హ్యాండ్ లగేజ్ అయితే ఓన్లీ బట్టలే ఎంత ఎక్కువ వచ్చిందో అంటే నాకే అర్థం కావట్లేదు. నేను షాక్ అయిపోతున్నాను. అంత లగేజ్ అయితే ఎక్కువ వచ్చింది ఈ బ్యాగ్లో కూడా. ఆ బ్యాగు హ్యాండ్ లగేజ్ ఎప్పుడైనా కానీ గాయస్, ఎప్పుడైనా కానీ మీరు ఇండియాకి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా అయితే ఇలాంటి బ్యాగులు అయితే తీసుకోకండి. ఎందుకంటే నేను తీసుకొని హెచ్చుల కోసం అయితే తీసుకున్నాను. ఆ ఎయిర్పోర్ట్లో పోయి దర్జాగా వెళ్దాము, హెచ్చుల కోసం తోచుకొని వెళ్దామని తీసుకున్నాను. కానీ ఆ హెచ్చులు వచ్చి నాకే బిచ్చులు అయితే పడ్డాయి, నాకే బొక్కలు అయితే పడ్డాయి. ఎందుకంటే కార్టూన్ ఉంటుంది కదా, అట్టపెట్టె ఉంటేనే మనకు బెస్ట్. ఎందుకంటారేమో, అట్టపెట్టెలో మనం ఎంత లగేజ్ చేసుకున్నా కూడా మనకు అట్టపెట్టె ఎక్కువ తూకం అయితే రాదు. అందుకోసం మనకు ఈ బ్యాగే వచ్చి నాకు 4 కిలోలు ఎక్కువ అయితే ఉన్నది తెలుసా. 4-5 కిలోలు దీనికే అయితే పడింది. ఇంకా నా లగేజ్ ఎక్కువ అంత రావడానికి కారణం ఈ బ్యాగులే. అందుకోసం ఆ హెచ్చులు కొట్టుకోవాలి, బ్యాగులు తీసుకోవాలి, బిల్డప్ కోసం పోవాలనుకుంటే కనుక ఇలానైతే నాలాగా ఇప్పుడు నేనేం చేయలేను. ఈ బ్యాగులు ఇక్కడ పెట్టలేను. ఇండియాకి అయితే కంపల్సరీగా తీసుకెళ్ళాలి. అందుకోసం అని ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇంకా తీసుకెళ్ళాలి. ఇంకా డబ్బులు పెట్టినప్పుడు ఇంకా హెచ్చులు అయితే కొట్టుకోవాలి కంపల్సరీగా. ఇంకా పోయి తీసుకోవాలి కదా, తీసుకున్నాను. ఇంకా దానికోసమే ఆ లగేజ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇలా ఉంటుంది మా పరిస్థితి. సో అదన్నమాట. కార్టూన్ అయితే వేసుకోండి ఎప్పుడైనా కానీ. ఒక బ్యాగ్ తీసుకొని ఒక కార్టూన్ అయితే వేసుకోండి. మీకు లగేజ్ తక్కువ పడుతుంది, మీకు వెయిట్ కూడా తక్కువ వస్తుంది. ప్లస్ మీ లగేజ్ కూడా ఎక్కువ తీసుకెళ్ళచ్చు. మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో. నాలాగా ఇలా హెచ్చులు అయితే కొట్టుకోకండి. నేను హెచ్చులు కొట్టుకున్నాను కాబట్టి నాకు ఇలా తోలు తిరిగింది ఇంకా. సో అదన్నమాట. అందరికీ చెప్పే విషయం ఏంటంటే ఇదే. ఇంకా హ్యాండ్ లగేజ్ కూడా దాంట్లో నాకు 2.5 కిలో ఉంది బ్యాగే. 2.5 కిలో బ్యాగే ఉంటే ఇంకా నేను ఫ్రెండ్స్ మీకు చెప్పేవి ఏం లేదు. ఈ బ్యాగే వచ్చి ఈ బ్యాగు ఎంత ఉంది, ఇంత ఉంది పొట్టిది. ఇదే 2.5 కిలో ఉంది. దానికి 2.5 కిలో దానికే వేస్తే కనుక ఇంకా నా లగేజ్ ఎంత పడుతుంది. ఇంకా నేను ఏం వేసుకోవాలి. దాంట్లో 4 జతలు ఉన్నాయి. 4 ప్యాంట్లు, 4 షర్ట్లు, 3 టీషర్ట్లు అవి ఉన్నాయి. అవి తప్ప ఇంకా వేరే ఏం లేవు. దానికి ఎంత లగేజ్ ఫుల్ అయిపోయింది. అది 9 కిలోలు ఉంది తెలుసా. ఏముండదు దీంట్లో, ఏం లేవు పెద్ద విషయాలు. 1 ప్యాంట్లు, 3 టీషర్ట్లు, 4 ప్యాంట్లు, ఆడ కింద 3 ప్యాంట్లు, 4 ప్యాంట్లు, 3 టీషర్ట్లు, ఈ పక్కన 4 షర్ట్లు. అది దాని తర్వాత ఇంకా వాచ్లు అంట, ఇంకా పేపర్లు అంట. ఇంకా దాని తర్వాత ఇక్కడ 4 జాలిమాస్ అయితే ఉన్నాయి నమాజ్ చదువుకోవడానికి. ఇంకా అంతే. ఇవి తప్ప ఈ బ్యాగ్లో ఏమైనా ఉందా బరువు ఏ విషయాలు. ఇంకా ప్యాంటు కూడా నేను జీన్స్ ప్యాంట్ అయితే వేయలేదు, ఎందుకంటే వెయిట్ ఎక్కువ వస్తుందని. ఇంకా కాటన్ ప్యాంట్లే ఇంకా ఆ వెయిట్ ఉంటే నేనేం చేయలేను ఇంకా. సో వెయిట్ ఇలాంటి బ్యాగులు తీసుకోకండి. ఏదైనా కానీ చూసి ఆలోచించి తీసుకోండి. ఇది అయితే సరిపోతుంది. ఇది పర్లేదు. ఏడైనా మనము బయట తిరగాలన్నా కూడా ఇలాంటిది, ఊళ్ళోకి తిరగాలన్నా ఇలాంటి తీసుకెళ్ళండి. చిన్నది తీసుకోండి. ఇలాంటి పెద్ద బ్యాగులు అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళకండి. ఎందుకంటే బరువు అయితే ఎక్కువ వచ్చేస్తాయి. ఇది వచ్చి నేను మక్కాకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి అది తీసుకెళ్ళలేదు. మక్కా కూడా వేసుకొని వెళ్ళలేదు, బ్యాగులే తీసుకెళ్ళాను. ఇంకా మక్కాలో కూడా ఇది వచ్చి గాయ్స్ మీకు చెప్పడానికి నేను మర్చిపోయాను. నేనైతే మొన్న షాపింగ్ అయితే చేశాను. షాపింగ్ చేసినప్పుడు సో మా అన్న వాళ్ళ కొడుకు కోసం అయితే నేనైతే ఒక యాపిల్ ట్యాబ్ అయితే తీసుకున్నాను. సో అంటే చైనా ట్యాబే, చైనాదే అనుకోండి. యాపిల్ ట్యాబు పిల్లలు గేమ్ ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది ఎంతో తెలుసా, ఆఫర్లో ఉంటే 12 దినాలు అయితే పడ్డది.
12 దినాలు అయితే నేను యాపిల్ టాప్ అయితే తీసుకున్నాను పిల్లల కోసం గేమ్లు ఆడుకోవడానికి కోసము. సో అదనమాట, అది చూపిద్దామని తీసుకున్నాను. తక్కువలో పడింది, ఇది ఫాయిల్లో నేను తీసుకున్నది, ఫాయిల్లో తీసుకున్నాను. ఏదో ఇంకా ఆడుకుంటా పోతాను ఇండియాకి, హ్యాపీగా జాలీగా ఉంటుంది కాళ్ళు గేమ్లు ఆడుకుంటా. ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది కదా, ఏదైనా బుక్ చేతిలో పట్టుకొని బుక్. హాయ్ గాయస్, అస్సలం వాలేకుమ్. నేనైతే ఇప్పుడు ఇండియాకి అయితే బయలుదేరుతున్నాను. సో నా లగేజ్ మొత్తం ప్యాక్ అయితే అయిపోయింది. నా లగేజ్ చూడండి, ఈ పక్కన ఇంకా ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎంత వస్తుందో లగేజ్ తెలియదు, అక్కడ పోయి చూడాలా. ఇప్పుడైతే నా ఫ్లైట్ వచ్చి 6 o'clockకి ఉంది, 6 o'clockకి నా ఫ్లైట్. ఇక్కడ నేను 3 గంటలకి అయితే మొత్తానికి ఎయిర్పోర్ట్లో అయితే ఉండాలా. మొత్తం అయితే రెడీలో ఉన్నా. ఇంకా ట్యాక్సీ కోసం అయితే ఎదురు చూస్తున్నాను. ఇంకా ట్యాక్సీ రావడమే, ఇంకా నేను బయలుదేరడము. ఇంకా ట్యాక్సీ వస్తే కనుక ఇంకా బయలుదేరుతాను. సో నా లగేజ్ మొత్తం వెళ్ళిపోతే కనుక ఫైనలీ అయితే పాస్పోర్ట్ చేతికి అయితే వచ్చింది. ఇంకా ఇండియా, చలో ఇండియా, ఇంకా ఇండియాకి అయితే బయలుదేరడమే. సో అదన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే విషయాలు మాట్లాడుకుందాము. సో ఇక్కడ ఇంకా ట్యాక్సీ రావడం వెయిటింగ్ అలా ఉన్నా, ఎప్పుడెప్పుడు అని ఉంది. సో నా లగేజ్ మొత్తం సేఫ్గా ఇంటికి వచ్చేస్తే కనుక నాకు చాలా హ్యాపీ. ఆ లగేజ్ కోసమే నాకు కొంచెం టెన్షన్ ఉంది. వాళ్ళు ఏమవుతుందో ఏమో, ఎక్కువ ఉండదంటారు, తక్కువ ఉండదంటారు, కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకోసము కొంచెం 24 అయితే ఉండాలి, 24 పైనే ఉండాలి. చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో చూద్దాము. దేవుని దయలా లగేజ్ వెళ్ళిపోతే ఇంకా నాకైతే చాలా హ్యాపీ. నేను చాలా హ్యాపీగా అయితే వెళ్ళిపోతాను. ఇంకా ముఖ్యంగా జంజం నీళ్ళు తీసుకెళ్ళాలన్నాను కదా, తీసుకెళ్తాను. కానీ ఈ బాటిల్ అయితే వేసుకొని వెళ్తాను. కొన్ని నీళ్ళు పెట్టి కొన్ని నీళ్ళు తీసుకెళ్తాను. మళ్ళీ ఇంటికాడ పోయి కలుపుకుంటాను. చూస్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత అలో చేస్తారో అలో చేయరో నాకు తెలియదు. ఒకవేళ అలో చేస్తే కనుక ఇది తీసుకెళ్తాను, అలో చేయకపోతే అక్కడ వేరే వాళ్ళకైతే ఇచ్చేస్తాను, వాళ్ళైనా తాగిని. అదన్నమాట. ఇంకా ఇండియాకి వెళ్దాము, దాని తర్వాత మాట్లాడుకుందాము. కోవిడ్కి వస్తామా రాదనేది వేరే విషయము. ఫస్ట్ అయితే ఇండియాకి అయితే బయలుదేరాలి. సో ఇంకా ట్యాక్సీ కోసం అయితే ఈగలే అయితే వెయిట్ చేస్తున్నా. ఇంకా ఎప్పుడు వస్తుందో అని. ఇంకా ట్యాక్సీ రాగానే ఇంకా వెళ్ళిపోవడమే. చలో ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఏ ఫ్లైట్? కోవిడ్ ఎయిర్ వస్తా. సో ఇదే నా లగేజ్. ఇంకా నేనైతే ప్యాక్ చేసుకున్నాను. ఎయిర్పోర్ట్ కూడా వచ్చేసాను. కోవిడ్ ఇంటర్నేషనల్ పక్కనే కోవిడ్ ఎయిర్వేస్ కొత్త ఎయిర్పోర్ట్. ఇంకా బయలుదేరడమే. ఇంకా లగేజ్ వేసేస్తే ఇంకా నాకు టెన్షన్ తిరిగిపోతుంది. పోయి చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉందో. సో ఫైనల్ అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. సో ఇంకా ఇంటికి అయితే బయలుదేరడమే. సో బాయ్ కోవిడ్. నా లగేజ్ వచ్చి చాలా ఎక్కువ అయితే అయిపోయింది. సో కౌంటర్ దగ్గరికి వచ్చాను. డబ్బులు కట్టమంటారు. లగేజ్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది. 25 కేజీలు అయితే ఉన్నది ఒక్కొక్క బ్యాగ్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నాడు. గాయస్ ఫైనల్ అయితే నా టికెట్ అయితే అయిపోయింది. నా బోర్డింగ్ పాస్ కూడా తీసేసుకున్నా. కమింగ్ టు ఇండియా అయితే వస్తున్నాను. సో లగేజ్ అయితే చాలా ఎక్కువ అయితే పడ్డది. టైం అయితే డబ్బులు అయితే చాలా తీసుకున్నారు. సో ప్లీజ్ గాయస్, ఎవరైనా కానీ ఉన్నప్పుడు లగేజ్ చెక్ చేసుకొని రండి. ఎక్కువ అంటే డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నాడా ఏదో అనుకున్నాను. నాకు 20 టికెట్ లాగేసినారు. 16 దినాలు లగేజ్కి తీసుకున్నారు. 4 దినాలు వచ్చి ప్యాకింగ్ చేయడానికి తీసుకున్నాడు. సో వచ్చినప్పుడు చిన్న జాగ్రత్తగా రండి. ఇంకా లోపల ఇమిగ్రేషన్ లోపలికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినాక తర్వాత మాట్లాడదాం. सर ओके मामा. एक छोटा बॉटल भी छोड़ा नहीं बहाने कनीसम जमजम पानी. अब क्या बोला, अच्छा लगेगा तो बोल को
అయితే ఎయిర్పోర్ట్లో లోపలికి అయితే వచ్చేసాను. ఫ్లైట్లు కూడా రెడీలో అయితే ఉన్నాయి, ఇంకా పోవడమే నా లేటు. సో మొత్తం అయిపోయింది నాది. సో మొత్తం తీసేసుకున్నాను నా లగేజ్. ఇంకా లోపల పోయి ఇంకా ఒకసారి విజిట్ చేయాల్సింది. అలా వేసి చాలా పోవాల్సిందే, ఇంకా వెళ్ళిపోతాను. సో ఇదంతా మామూలు ఎయిర్పోర్టే అనమాట. సో ఇప్పుడైతే నేను ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అది ఇంకా వచ్చిందో లేదో తెలియదు. సో ఇక్కడ వెయిటింగ్ హాల్ ఇది, అంతా వెయిటింగ్ హాల్ చేస్తూ కూర్చున్నారు ఇక్కడ. ఇంకా ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్నారు. సో నా ఫ్లైట్ చిన్నది, పెద్దదేం కాదు. రెడీలో ఉందో లేదో తెలియదు, ఆడికి వెళ్తే తెలుస్తుంది. ఓకే ఫోన్ పడుతున్నాను. సో మా ఫ్లైట్ కూడా వచ్చేసింది. ఇంకా ఫ్లైట్ వెయిటింగ్ చేసాం, ఫ్లైట్ వచ్చేసింది. సో ఫైనలీ అయితే బోర్డింగ్ అయిపోయింది, చెక్కింగ్ అయిపోయింది, ఇమిగ్రేషన్ మొత్తం అయిపోయింది. ఫ్లైట్ కూడా వచ్చేసింది. ఇంకా పోయి లోపల ఫ్లైట్లో కూర్చోవడమే. నా విండో సీట్ వస్తుందో ఏదో వస్తుందో తెలియదు. ఏది వచ్చినా ఏం చేయాలి, ఏదో ఒకటి వీడియో కోసం ఏదో తప్పని ఆడాలి, ఎవరో అడగాలి. నా విండో సీట్ కావాలి, చూద్దాం ఏం జరుగుతుంది అదన్నమాట. సో ఓకే, వచ్చేస్తున్నా ఇండియా. లోపల ఫ్లైట్లోకి అయితే వెళ్తున్నాం మేము. సో అక్కడ ఉంది మా ఫ్లైట్. ఇంకా లోపల అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి చూపిస్తా. ఇక్కడ చెక్కింగ్, బోర్డింగ్ పాస్ చెక్కింగ్ జరుగుతుంది. సో అందరు క్యూలో ఉన్నారు. అయితే వెళ్తున్నాను, చాలా బాగుంది ఇక్కడ. ఆ పక్కన రన్వే మొత్తం ఇంకా కడుతున్నారు. రన్వే ఇంకా ఫ్లైట్లు రావడానికి కోసమేమో. సో అదనమాట, ఫ్లైట్ అయితే రెడీలో ఉంది. ఇంకా ఫ్లైట్ కోసం అయితే వెళ్తున్నా. ఓకే, ఇండియాలో కలుసుకుందాం. రోడ్ విండో సీట్ అలా. ఓకే, థ్యాంక్ యూ. ఫ్లైట్ లోపలికి అయితే వచ్చేసాం. ఇంకా లోపలికి వెళ్ళి 29 సీట్ అంట. లాస్ట్లో వెళ్ళాలి. విండో సీట్ వస్తే బాగుంటుంది. ఏమో చూద్దాం ఏమొస్తుందో. ఏ వస్తే తెలియదు. బెటర్ 29. సో 30 లాస్ట్లో తోకకాడ వేసాను. నాకు విండో సీట్ అయితే వచ్చింది. సో అదన్నమాట. ఇంకా ముందర బిజినెస్ క్లాస్ అయితే ఉంది, వెనకాల అయితే ఉంది. టైం పాస్ చేయడానికి కూడా టీవీ కూడా ఉంది. ముందర సినిమాలు అయితే ఉన్నాయి. يرجى عدم تحريك المقعد وطلب مساعدة أفراد الطاقم فورا. كما يرجى من حضراتكم الاستماع عن شحن هواتف النقالة والأجهزة الإلكترونية أثناء الإقلاع والهبوط وذلك اتباعا لإجراءات السلامة. شكرا. ఫ్లైట్ అయితే వెళ్తాను, వెనకాలకి అయితే వస్తుంది. ఇంకా వెళ్ళడమే నిజమ్మని పోతుంది. సో ఇప్పుడైతే బయలుదేరడానికి రెడీలో ఉంది. రన్వే పైకి అయితే వచ్చేసింది. ఇంకా పోతడమే లేదు. పైకి అయితే వచ్చేసింది. ఇంకా రన్వే క్లియర్ అయింది. ఇంకా పోతుంది ఇంకా స్పీడ్ జమ్మని. సో ఇదంతా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముందర ఉండేది. ఇంకోటి కొత్తగా అయితే ఎయిర్పోర్ట్ అయితే కడుతున్నారు. అది కూడా చూస్తాం దగ్గరలో కనిపిస్తుంది ఏమో, చూస్తాం. ముందర ఏదో ఉండాలి, ముందర ఉంది. Bye Kuwait, bye bye. Coming to India. I'm going to India.
सिग्नल मिल गया ऐसा आगे नीचे अब अब्बा all the passengers please stand. Thank you. Mission cabin crew change mode selector to disarm and cross check. ఇక్కడ ఫ్లైట్లో ఉన్న హెయిర్ స్టోర్ కూర్చోండి అంటున్నా కూడా ఫ్లైట్ 200 ఉన్నా కూడా పరిగెత్తున్నారు. మా మనుషులు ఎక్కడున్నా కూడా ఇంత ఇదిగా గలీజ్గా బిహేవ్ చేస్తారు. అసలు పద్ధతి అసలు నాకు బాగా నచ్చదు. ఏంది చూడండి, ఫ్లైట్ కూడా సరిగా నిలబడలే, అప్పుడే బ్యాగుల కోసం ఎంత తపలు ఆడుతున్నారు ఏమో. ఇవి ఎవరు ఏ కంట్రీ వాళ్ళు కూడా చేయరు మా ఇండియాలో తప్ప. అయితే ఇండియాకి అయితే చేరుకున్నాను, లోపల వెళ్తున్నాను. చెన్నై లోపలికి వెళ్తున్నాం. ఏటో 20 దినాలు మిగిలేదు. ఏం చేద్దాం, ఎవరు అదృష్టంగా ఉంటే వాడు తింటాడు. భీమవరం ఫైనలీ అయితే ఇండియా వచ్చేసాం. ఎయిర్పోర్ట్లో ఉన్నాం, చెన్నై ఎయిర్పోర్ట్. ఈ ఫ్లైట్కేనేమో. సో చూసారుగా చెన్నై ఎయిర్పోర్ట్. సో ఇప్పుడైతే ఇమిగ్రేషన్ అయిపోతే కనుక ఇంకా ఇండియాకి దీంట్లో ఇంకా బండి మళ్ళీ వెళ్ళిపోవడమే. సో మన ఇండియా ఈ బొమ్మలు చాలా బాగున్నాయి, ఇంకా చాలా బాగా అలంకరించి ఉన్నారు. ఫైనల్ అయితే వచ్చేసినాం. ఇంకా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాలి. చూస్తున్నారు కదా, ఇమిగ్రేషన్కి అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా బిన్నా ఇమిగ్రేషన్ అయితే బండి మీద బయటికి అయితే వెళ్ళిపోదాం. సో ఓకే, బాయ్ బాయ్. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో బ్యాగులు లగేజీల కోసం చూడండి ఎంత తపన పడుతున్నాయి. ఇంకా రాలేదు లగేజీలు, ఎప్పుడు వస్తాయేమో అదన్నమాట. వెయిటింగ్ ఇది క్వైట్ ఎయిర్వేస్. ఇంకా బ్యాగులు అయితే నాకు ఇంకా రాలేదు, ఎందుకంటే వెయిట్ చేస్తున్నాం. బ్యాగ్ ఎప్పుడు వస్తాను లాస్ట్లో ఇంకా తిరుగుకుంటా ఆడిపోతుందో నా బ్యాగ్ ఆడుకుందాం. ఇంతవరకు రాలేదు నా లగేజ్, ఇంకా వెయిట్ చేస్తున్నాం. దాని గురించి వస్తే భిన్నా వేసుకొని వెళ్ళిపోతాం. ప్రైస్ ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ సి అని మార్క్ వేస్తారు బ్యాగ్ పైన, అది కస్టమ్ చెక్కింగ్ అంట. ఇక్కడ అక్కడ చెక్ చేస్తూ ఉంటారు. సో కువైట్ చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను. లగేజ్ కూడా అయిపోయింది. ఇంకా కార్ కోసం వెయిటింగ్, వాళ్ళు రావాలంటే ఇంకా వేరే మనిషి రావాలంట, అందుకోసం వెయిట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే గోల్డ్ అయితే ఏమీ చెక్ చేయలేదు, మాకైతే వదిలేసినారు. ఏం చాలా ఇప్పుడైతే ట్యాక్సీ దొరికింది, ఇంకా పోవడమే లేట్. ముందర నుంచి వస్తే కనుక బయటికి వస్తే క్యాంటీన్ ఎదురుగా పార్కింగ్ ఉంటుంది. ఈ పార్కింగ్ లోపలికి అయితే వెళ్ళాలి. ఇదన్నమాట దగ్గర అయితే నిలబడ్డారు, ఇంకా పైన ఇవ్వదా. సో అది పార్కింగ్ నుంచి రావాలి. దాని తర్వాత ఈ లిఫ్ట్లోకి అయితే వెళ్ళాలి. ఇంకా పైనకి వెళ్తే కనుక ఎక్కడ నిలబడతారో తర్వాత చూడాలా. 4th ఫ్లోర్లోకి రావాలి. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా వచ్చి లోపల ఇంకా దాని తర్వాత వచ్చి ఇక్కడ పార్కింగ్ దొరుకుతాయి. ఇండియాల బండ్లు ఇక్కడ అన్నీ ఉంటాయి. మీకు ఏ బండి కావాలంటే ఆ బండి దొరుకుతుంది. ఓకే అన్నమాట. లగేజ్ చేసుకుని మా బండి అయితే రెడీలో ఉంది, ఇంకా ఇంటికి వెళ్తే బయలుదేరడము. సో ఇక్కడ అన్ని ఇండియా బండ్లు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఏమైనా కావాలంటే ఇక్కడికి వచ్చి విజిట్ చేసేయండి, ఓకేనా. సో అదన్నమాట. ఇది అంతా చెన్నై ఎయిర్పోర్టే. సో ఎంత పెద్దగా ఉంది కదా, అదే రన్వే, ఆ పక్కన ఫ్లైట్స్ ఉన్నాయి. సో అదన్నమాట. అక్కడి నుంచి అందరూ కనిపిస్తున్నారు. అక్కడి నుంచి బయటికి వస్తారు. అక్కడ క్యాంటీన్ ఉంది, ఆ క్యాంటీన్ ఎదురుగానే ఇంకా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. కింద నుంచి ఇటా రావాలి. ఇక పైకి వస్తే కనుక ఇది 4th ఫ్లోర్లో ఉంటుంది మీకు పార్కింగ్ బండ్లు. ఇక్కడ రావాలి అందరూ, ఓకేనా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇండియా బండ్లు ఇక్కడ దొరుకుతాయి, వాళ్ళే ఉంటారు, ఓకేనా. చాలా మంది బెంగళూరు పోతాం, అది చాలా మంది పోతాం బెంగళూరు.
పర్తీష్. అది కూడా ఒక ఫైనల్ ఏదో రైజుటీ కదా పండుకుంటావా రైజు. కరెంట్ ఆఫీసు వచ్చి దేవాలయం శివాలయం మెట్లు వచ్చి కొత్తగా అది సిగ్నల్ పెట్టారు. అదన్నమాట. సో ఇది ఇండియన్ పెట్రోల్ పంప్. అన్ని పోస్టర్లు ట్రెండ్స్ ఎంజీఆర్ మాల్. దోశలో ఇడ్లీ బొంబాయి లాటరీ కాలేజ్. నేనైతే బంగ్లా వచ్చేసాం. హ్యాపీ బర్త్డే అయ్యో. మాషాల్లా ಯಾರಿಗೂ ಹತ್ತರ ಕಾಣಮ್ಮ ಕಡೆ ಅಂತ
नहीं खाली दाखल नहीं किया शैम्पू ले वो जैसलिन हो बड़ी हो అయితే लगे हुए हैं अभी